భారతదేశంలో ఎన్నో అద్భుతమైన ఆలయాలున్నాయి కదా. కాని ఒక ఆలయముంది. అక్కడ స్వామి తన నిజరూపాన్ని దాదాపు ఏడాడి పొడవునా దాచిపెడతారు. ఈరోజు మనం ఆ సింహాచల క్షేత్ర రహస్యం గురించి తెలుసుకోబోతున్నాము. పదని మరి. అవును, విన్నది నిజమే. ఆలోచించండి, ఒక మహాశక్తివంతమైన దైవాన్ని సంవత్సరంలో 364 రోజులు దట్టమైన గంధపు పూతతో ఎందుకు కప్పి ఉంచాలి? ఈ ప్రశ్నకు సమాధానమే మన ఈరోజు అన్వేషణ. అసలు కథేంటో తెలుసుకుందాం. సో, ఈ మొత్తం కథకి కేంద్రబిందువు ఇదే. విశాఖపట్నం దగ్గర్లో ఉన్న సింహాచలంలో స్వామివారి నిజస్వరూపం సంవత్సరానికి ఒక్కసారే, అది కేవలం 12 గంటలపాటు మాత్రమే కనిపిస్తుంది. మిగతా 364 రోజులు స్వామి వేరే రూపంలో దర్శనమిస్తారన్నమాట. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ. సరే, మరి ఆ ప్రత్యేకమైన ఒక్కరోజున అసలేం జరుగుతోంది? ఆ దర్శనం వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఆ ప్రత్యేకమైన రోజునే చందనోత్సవం అని పిలుస్తారు. అంటే గంధపు పండుగ. ఇది ఏదో మామూలు కార్యక్రమం కాదు. లక్షలాది మంది భక్తులు ఏడాది మొత్తం ఎదురుచూసే ఒక పెద్ద పండుగ. ఇక్కడే అసలు విషయముంది. ఈ రెండు రూపాల మధ్య తేడా చూడండి. దాదాపు ఏడాది పొడవునా కనిపించేది నిత్యరూపం. గంధంపూత వల్ల అది ఒక శివలింగంలా కనిపిస్తుంది. కాని ఆ ఒక్కరోజు కనిపించే నిజరూపం చూడండి, అదో అద్భుతం. పందితల, మనిషి శరీరం, సింహం తోక. ఇది విష్ణుమూర్తి యొక్క రెండు మహాశక్తివంతమైన అవతారాల కలయిక. సరే, ఇదంతా బాగుంది. కాని అసలీ గంధం పూసే సంప్రదాయం ఎలా మొదలైంది? ఎందుకు మొదలైంది? దీని వెనుక ఓ పెద్ద పురాణ కథే ఉంది. కదేంటంటే, చాలా శతాబ్దాల క్రితం పురూరవుడు అనే ఒక చక్రవర్తి తన విమానంలో ఆకాశమార్గాన వెళ్తున్నాడు. ఉన్నట్టుండి ఆ విమానం సింహాచలం కొండమీద ఆగిపోయింది. ఏంటా అని చూస్తుండగా ఆ రాత్రి ఆయనకు కలలో స్వామివారు కనిపించారు. నేనిక్కడే ఒక పుట్టలో ఉన్నాను అని చెప్పారు. వెంటనే రాజు ఆ పుట్టను తవ్వించగా లోపలి నుండి నరసింహస్వామి యొక్క ప్రచండమైన ఉగ్రరూపం బయటపడింది. ఆ తేజస్సు ఎంత తీవ్రంగా ఉందంటే భూమి కూడా తట్టుకోలేకపోయింది. అప్పుడే ఆకాశం నుండి ఒక వాణి వినిపించింది. ఆ ఉగ్రతను చల్లార్చాలంటే విగ్రహానికి గంధపు లేపనం చేయమని. ఆ దివ్యవాణి చెప్పిన మాటే ఈరోజు మనం చూస్తున్న చందనోత్సవానికి నాంది పలికింది. ఈ రూపాన్ని గంధంతో కప్పేయండి. నిజస్వరూపం ఏడాదికొక్కసారి అక్షయతృతీయనాడు మాత్రమే కనిపించాలి అని ఆదేశించింది. సరిగ్గా పురూరవుడికి స్వామి దొరికిన రోజు కూడా అక్షయతృతీయే. అందుకే కదా ప్రతి ఏటా అదే రోజున ఈ పండుగను అంత ఘనంగా జరుపుతారు. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. నిజానికి ఈ ఆలయ చరిత్ర పురూరవుడి కాలం కంటే కూడా ఎంతో పురాతనమైనది. దాని మూలాలు వెతుక్కుంటూ మనం కృతయుగం దాకా వెళ్ళాలి. ఈ ఆలయానికి తొలి భక్తుడెవరో తెలుసా? సాక్షాత్తు ప్రహ్లాదుడే. రాక్షసరాజైన హిరణ్యకశిపుని కొడుకే అయినా ప్రహ్లాదుడికి ఎప్పుడూ శ్రీహరినామస్మరణే. తన తండ్రి పెట్టే కష్టాల నుండి ఆ చిన్నారి భక్తుడిని కాపాడటానికే కదా నరసింహావతారం వచ్చింది. సో, ఇక్కడున్న స్వామి రూపం ఎందుకంత ప్రత్యేకమో ఇప్పుడర్థమవుతోంది. ఇది రెండు అవతారాల కలయిక. హిరణ్యకశిపుణ్ణి చంపిన నరసింహావతారం, అతని సోదరుడైన హిరణ్యాక్షుణ్ణి సంహరించిన వరాహావతారం. ఈ రెండు రూపాలూ ఒకే విగ్రహంలో ఉంటాయి. హిరణ్యకశిపుని వధ తర్వాత ప్రహ్లాదుడు కోరడంతోనే స్వామి ఈ కొండమీద కొలువుండటానికి ఒప్పుకున్నారట. అంతేకాదు, ఇక్కడ మొట్టమొదటి ఆలయాన్ని కట్టించింది కూడా ప్రహ్లాదుడే అని స్థలపురాణం చెప్తోంది. సరే, ఇప్పుడు మళ్ళీ మనం పురాణాల నుంచి వర్తమానంలోకి వద్దాం. ఈ రోజుల్లో ఈ చందనోత్సవం, ఈ గంధపు ఆచారం ఎంత పవిత్రంగా జరుగుతుందో ఓసారి చూద్దాం. అక్షరాల 500 కిలోలు. ప్రతి ఏటా స్వామివారికి దాదాపు 500 కిలోల స్వచ్ఛమైన గంధంతో లేపనం చేస్తారు. దీన్నే పాత పద్ధతిలో 12 మణుగల గంధమంటారు. ఇది కూడా ఒకేసారి పూయరు, 4 విడతలుగా సమర్పిస్తారు. ఇక ఆ చందనోత్సవం రోజున కార్యక్రమాలు చాలా పద్ధతిగా వరుసగా జరుగుతాయి. అర్ధరాత్రి పాత గంధాన్ని మెల్లగా తొలగించడం మొదలుపెడతారు. తెల్లవారుజాము నుంచి భక్తులకి ఆ అపురూపమైన నిజరూప దర్శనం మొదలవుతుంది. సాయంత్రం ఏకంగా 1000 కలశాలతో స్వామికి సహస్రఘటాభిషేకం చేస్తారు. ఇక రాత్రికి వచ్చే సంవత్సరానికి గాను కొత్త గంధపు మొదటి పొరను వెయ్యటంతో ఈ ఉత్సవం పూర్తవుతుంది.
మరి ఆ తొలగించిన గంధం ఏమవుతుంది అనుకుంటున్నారా? అదొక మహాప్రసాదం. ఏడాదిపాటు స్వామిని అంటిపెట్టుకుని ఉన్న ఆ గంధానికి ఎంతో శక్తి ఉంటుందని నమ్మకం. దాన్ని ప్రసాదంగా తీసుకుంటే కోరికలు తీరతాయని, ఆరోగ్యం కలుగుతుందని భక్తులు బలంగా నమ్ముతారు. చూసారా, ఈ ఒక్క చందనోత్సవం అనే సంప్రదాయం వెనుక ఎంత కథ ఉందో? ఇది కేవలం ఒక ఆచారం కాదు, కృతయుగం నాటి ప్రహ్లాదుడి భక్తిని, ఆ తర్వాత కాలంలోని పురూరవుడి కథని, ఈనాటి లక్షలాది మంది విశ్వాసాలని అన్నింటినీ కలిపే ఒక అద్భుతమైన వారధి. పురాణం, చరిత్ర, వర్తమానం అన్నీ ఇక్కడ ఒక్కచోట కలుస్తాయి. సింహాచలం కథ మనకు ఒక విషయం స్పష్టంగా చెప్తుంది. కొన్నిసార్లు అతిపెద్ద రహస్యాలు మన కళ్ల ముందే అందరికీ తెలిసిన ప్రదేశాల్లోనే దాగి ఉంటాయి. వాటిని చూడటానికి, అర్థం చేసుకోటానికి మనకు కావాల్సింది కాస్త ఓపిక, కాస్త విశ్వాసం మాత్రమే. ఒక్కసారి ఆలోచించండి, ఇలాంటివి మన చుట్టూ ఇంకా ఎన్ని ఉన్నాయో కదా.